హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సపోటా జ్యూస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్‌లో మనం ఈ విధంగా ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉన్నామంటే మన హెల్త్‌కి చాలా మంచిదండి. అలాగే మనం వీటిని చల్లగా తాగుతాం కాబట్టి మనం కూడా చక్కగా రిఫ్రెష్ అవుతాము. మరి టేస్టీ అయినటువంటి ఈ సపోటా జ్యూస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. నేనిక్కడ ముందుగా బాగా పండినటువంటి సపోటాలను ఒక డజన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ సపోటాలను నేను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఈ సపోటాలకి పైన ఉన్నటువంటి తొక్కుని ఇలాగంతా నీట్‌గా తీసేసుకోవాలండి. ఈ సపోటాని ఇలాగ మధ్యకి మనం ఇట్లాగా చీల్చినప్పుడు చక్కగా చూడండి బాగా పండిపోయింది కదా! ఇప్పుడు స్పూన్ సహాయంతోటి మనము ఈ మధ్యలో సపోటాలో మధ్యలో ఉన్నటువంటి ఆ గుజ్జునంతా కూడా ఇలాగా సెపరేట్ చేసుకోవాలండి. అలాగే మధ్యలో వీటికి సీడ్స్ అనేవి ఉంటాయి. ఆ సీడ్స్ అనేవి సెపరేట్ చేసుకుంటూ ఈ విధంగా అన్ని సపోటాలకి పైనున్నటువంటి పీల్ అనేది రాకుండా, లోపల ఉన్నటువంటి మనము గుజ్జును మాత్రమే ఈ విధంగా కలెక్ట్ చేసి తీసుకోవాలి. ఓకే అండి. ఈ విధంగా మనం సపోటా కాయలన్నిటిని పీల్ రాకుండా ఇలాగ గుజ్జుని కలెక్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ సపోటాలన్నింటినీ కూడా మనము ఒక మిక్సీ జార్ లేదంటే జ్యూసర్ జార్‌లోనికి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్‌కి తగ్గట్టు షుగర్‌నైతే వేసుకోండి. నేను ఒక 4 స్పూన్ల వరకు వేస్తున్నాను. మీరు తీపికి తగినట్లుగా చక్కెరని వేసుకోండి. అలాగే కాచి చల్లారబెట్టుకున్నటువంటి పాలని ఒక గ్లాస్ వరకు వేసుకోండి. మీరు కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి. మీకు కొంచెం గుజ్జుగా రావాలంటే తక్కువ పాలను వేసుకోండి. లేదు పల్చగా మనకి జ్యూస్‌లాగా రావాలి అంటే ఎక్కువ పాలనైతే పోసుకోండి. ఇప్పుడు ఇందులోనికి 4 ఐస్ క్యూబ్స్‌ని కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ జార్‌లో 1-2 నిమిషాల పాటు బ్లెండ్ చేసి తీసుకోండండి. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా బ్లెండ్ చేసి తీసుకొచ్చినటువంటి సపోటా జ్యూస్‌ని మనము ఒక గ్లాస్‌లోనికి ఈ విధంగా సర్వ్ ఔట్ చేసుకున్న తర్వాత పైనుంచి చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ తోటి ఈ విధంగా గార్నిష్ చేసుకొని పిల్లలకిచ్చినా, పెద్దవాళ్ళకిచ్చినా కానీ ఎంతో ఇష్టంగా ఈ జ్యూస్‌ని తాగుతారని. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఓకే అండి. చూసారు కదా! సపోటా జ్యూస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ జ్యూస్ అయితే టేస్ట్ చాలా బావుందండి. తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్‌లో ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.